అత్తయ్య, ఇది నా జీవితం. నిర్ణయాలు తీసుకునే హక్కు, అధికారం నా తల్లిదండ్రులకు నాకే ఉన్నాయి. దయచేసి నువ్వు కలెక్ట్ చేసుకోవద్దు. పల్లవి అనబడే అమ్మాయి హత్యకు సంబంధించిన కేసులో సరైన ఆధారాలు లేనందున 1 సెకండ్ యువర్ ఆనర్. ఆధారం ఉంది యువర్ ఆనర్. శిరీష గారు, జీకే గారు కోర్టు నుంచి ఫోన్ చేశారు. పల్లవి కేసులో ముద్దాయి పరశురాం నిందితుడని నిర్ధారణ అయింది. బావా, అప్పుడెప్పుడో ఏదో అలా జరిగిపోయింది. అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. అమ్మా, పరశురాం ఎక్కడా? వాళ్ళిద్దరూ పారిపోయారన్నయ్య. నాన్న పర్సు. ఆగరా, ఆగో, ఆగో. పరశురాం,
మర్యాదగా ఆగిపో. మాట వినకపోతే షూట్ చేసేస్తాను. 1 2 3 నీకెంత డబ్బు కావాలంటే అర్పిస్తాను. నన్ను వదిలి ప్లీజ్. మీరు మారర్రా. నీ చాప్టర్ అయిపోయిందిరా. ఇంకా నిన్ను ఎవడూ కాపాడలేడు. రేయ్, డబ్బుతోనూ అధికారంతోనూ ఎన్ని రోజులు తప్పించుకుంటారా? ఏదో ఒకరోజు పైవాడు రాసిన రాత నుంచి, నాలాంటి పోలీస్ ఆఫీసర్ చేతి నుంచి తప్పించుకోలేరు. ఇన్ని రోజులు మృగంలా బతికావు. కనబడ్డ ప్రతి అమ్మాయిని కామంతో చూశావు. దొరికిన ప్రతి అమ్మాయిని లోబరుచుకున్నావు. ఇక నుంచి నీకు ఆ అవకాశం ఉండదు. రేపు కోర్టు, ఎల్లుండి జైలు. అదే ఇక నీ జీవితం. నన్ను వదలరా. రేయ్, నేనేమన్నా నీ బామ్మర్దిని అనుకున్నావరా? నన్ను రే అంటున్నావు? నీకిలా బుద్ధి రాదురా. కానిస్టేబుల్ సార్ సార్ చార్జ్. వాదోపవాదనలు విన్న తర్వాత సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట పరశురామనవడు ఈ నిందితుడు పల్లవి అనే అమ్మాయిని అతి దారుణంగా మానభంగం చేశాడని కోర్టు నమ్ముతోంది. కావున నిందితుడికి ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. నిందితుడికి సహకరించిన స్నేహితులను వెంటనే పట్టుకోవలసిందిగా పోలీసు వారిని ఆదేశించడమైనది. చెప్పండి ధర్మతేజ గారు. ఎక్కడ చచ్చావయ్యా లాయరు? తొందరగా రా. కోర్టులో ఉన్నాను, అయిపోగానే వచ్చేస్తాను. మీరు అనుకున్నట్టే అంతా జరుగుతుంది కదా. ఇప్పుడు మీకు సంతోషమా? నిశ్చితార్థం జరిగితే నా మేనగోడల జీవితం నాశనం అయిపోతుందని నువ్వు, పొరపాటున పెళ్లి జరిగితే మనవరాలి ఆస్తినంతా దోచేస్తారని నువ్వు.
తెగ టెన్షన్ పడిపోయారు. ఇప్పుడు ఫుల్ హ్యాపీ కదా. ఇక్కడ మీరు హ్యాపీ, అక్కడ అది హ్యాపీ. నేను నా కొడుకు బకరాలమైపోయాం. చూడు, నిశ్చితార్థం ఆగిపోయినంత మాత్రాన సంబరం కాదు. అందరి సంగతులు చూస్తాను. అమ్మా సుభద్ర, చాలా రోజుల తర్వాత ఎక్కువ ఆకలిగా ఉందమ్మా. కడుపు నిండా టిఫిన్ పెట్టు పద. ప్రస్తుతానికి మంచి జరిగినా ఇలాంటి ప్రమాదాలు ఇంకెన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో. అమ్మా శిరీష, టిఫిన్ చేయమ్మా. ఆకలిగా లేదమ్మా. జరిగిందేదో మన మంచికే జరిగింది. ఇక దాని గురించి మర్చిపో. అవును కార్తీక్, జరిగిందంతా మన మంచికే జరిగింది. అందుకే ఈ రోజు నుంచి నువ్వు గతాన్ని మర్చిపోయి దేవుడు నీకిచ్చిన పునర్జన్మతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. రే నాన్నా, ఇక నుంచి నువ్వు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలిరా. ఏమంటావ్? సరేనా? నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రముఖ పారిశ్రామికవేత్త రుద్రమనేని కృష్ణమూర్తి కుమార్తె రుద్రమనేని శిరీష నిశ్చితార్థం. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి రాచకొండ ధర్మతేజ గారి కుమారుడు రాచకొండ పరశురాంతో జరుగుతుండగా ఊహించని సంఘటన జరిగింది. రిటైర్డ్ మేజర్ విష్ణువర్ధన్ గారి ఏకైక కుమార్తె పల్లవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన పరశురాం ఎన్నో నెలలుగా కేసుని తప్పుదోవ పట్టిస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. పల్లవి హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన భవానీ దగ్గర్నుంచి పోలీస్ ఆఫీసర్ జీకే కీలకమైన ఆధారాన్ని సేకరించి కోర్టు వారికి అందజేయడంతో పరశురాం చట్టం నుంచి తప్పించుకోలేకపోయాడు. నిందితుడు పరశురాంకి కోర్టు వారు జీవిత ఖైదు వేయడంతో ఈరోజు పరశురాంని చర్లపల్లి జైలుకి తరలించనున్నారు. దేవుడు తన కూతురు జీవితానికి మేలు చేశాడని కృష్ణమూర్తి దంపతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంత జరిగిన శిరీష గారు ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా, ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా నిలకడగా ఉండడం చాలా గొప్ప విషయమని చెప్పుకోవచ్చు. ఈటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. శిరీష, నిన్ను చంపేయాలనంత కోపం వస్తుందే. నువ్వు ఎంతమంది జీవితాలతో ఓడుకుంటావే? నువ్వు అసలు ఆడతానువేనా? దేవుడు నీకు
పొరపాటున ఆడజన్మిచ్చాడు. నువ్వు చేసే పనులు చూసి ఆ దేవుడే నిన్నెందుకు ఆడదానిగా పుట్టించానని బాధపడతాడే. నువ్వు చేస్తున్న పనులు నీకు సిగ్గుగా అనిపించకపోవచ్చు, కానీ నువ్వు చేసే పనులు ఎంత నీచమైనవో నీకు తెలియాలి. అప్పుడే మరొక మగాడు బలైపోడు. నీకు కరెక్ట్గా బుద్ధి చెప్తానే. ఏంట్రా అలా చూస్తున్నావు? ఎలా తప్పించుకుందామా అని మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే దారిలో దించేసి కుక్కని కాల్చినట్టు కాల్చేసి ఫారెస్ట్లో పారేసి వెళ్ళిపోతాను. 50 రూపాయల బుల్లెట్తో నీ లైఫ్ ముగిసిపోతుంది. గవర్నమెంట్కి నీ మీద ఖర్చు పెట్టాల్సిందంతా మిగిలిపోతుంది. పల్లకిలో కూర్చున్న పెళ్లి కూతురు అనుకుంటున్నావా బే? దిగరసాలే. ఈ క్షణం నన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది కదూ? ఉంటుంది. నీలాంటి వాడికి న్యాచురల్గా కలిగే ఫీలింగ్ అది. నాకేమనిపిస్తుందో చెప్పనా? నువ్వు చేసిన నేరాలకి నిన్ను జైల్లో హాయిగా ఉంచకుండా ఒక రూమ్లో పడేసి ఆ రూమ్లోకి 100 నాగుపాములను వదిలేసి నువ్వు చావు కేకలు పెడుతుంటే చూడాలనుంది. నీ ఒళ్ళంతా విషం ఎక్కుతూ ఉంటే చూసి ఎంజాయ్ చేయాలనుంది. ఏమంటావు? చాలా మాట్లాడే, అన్నీ గుర్తున్నాయి. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. నా జీవితం జైలుకి అంకితమైపోతుందని కలడు కనకు. లోపల కూర్చుని మాస్టర్ ప్లాన్ వేస్తా. వారం రోజుల్లో బయటికొస్తా. నిన్ను, ఆ శిరీషని, నువ్వు మోజుపడుతున్న ఆ భవానిని వేట కొడవలతో వెంటపడి చంపుతా. ఆ భవానీ మీద నీకు చాలా ఎఫెక్షన్ పెరిగిపోయిందనుకుంటా. దాన్ని నేను పిచ్చగా వాడుకున్నాను. దానిని ఇంప్రెస్ చేయటం కోసం ఎందుకురా ఈ ఆరాటం? నువ్వు కూడా వర్కౌట్ చేసుకుంటున్నావా? రేయ్, నేను నీలాంటి నీతి జాతి లేని కుక్కను కానురా. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే తల నరికి సిటీ సెంటర్లో వేలాడదీస్తా. ఎవడి తల ఎవడు నరుకుతాడో చూద్దాం. చూసావు గాని పోరా. ఎంత చూస్తాన్రా. ఏంట్రా చూసేది? రా. ఏంట్రా నువ్వు చూసేది? పదా. శిరీష,
ఛీ! నిన్ను కొట్టడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. చూసానే, నువ్వు మరొకరితో నిశ్చితార్థానికి రెడీ అవ్వడం, నిన్ను చేసుకోబోయే వాడికి శిక్ష పడడం అన్నీ చూసానే. ఏం బతికే నీది? ఆడదానిగా ఎలా పుట్టావే? sa sa ni da pa ma pa da ma pa ma pa sa sa ni